బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హై టెన్షన్ నెలకొంది. నగరంలోని కొబ్బరి తోట ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఇంటి కూల్చివేత ఉద్రిక్తత దారితీసింది. ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను ఎలా కూలుస్తారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరితోట ప్రాంతంలో అనుమతులు లేవంటూ ఓ ఇంటిని కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత పేర్ని కిట్టు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కిట్టును పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇనుకుదురుపేట సీఐ పరమేశ్వరరావుకు పేర్ని కిట్టుకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మర్యాద చేస్తా మీకు మర్యాద కూడా చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హై టెన్షన్ నెలకొంది. నగరంలోని కొబ్బరితోట ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఇంటి కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం. సార్ రాజేష్, ఉద్రిక్తత అలాగే కొనసాగుతోందా? అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకు ఇంత వాగ్వాదం జరిగింది అక్కడ? మచిలీపట్నంలోని 6వ డివిజన్లో కొబ్బరి తోటలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుందని చెప్పాలి. మరి కాసేపట్లో మాజీ మంత్రి పేరు నాని కూడా అక్కడికి వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ శ్రీపతికి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నారు. స్లాబ్ కూడా వేస్తున్న సందర్భంలోనే దానికి అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారుల బిల్డింగ్ను కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎనకుదురు సంబంధించినటువంటి సిఐ పరమేశ్వరు, అదేవిధంగా మచిలీపట్నం సమన్వయకర్తగా ఉన్నటువంటి పేరును కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ముఖ్యంగా సిఐ వ్యవహరించిన తీరుపైన అక్కడ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒక పార్టీ అంటే అధికార పార్టీ తొత్తుగా సీఐ వ్యవహరిస్తున్నట్టు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అంటే ఆయన వ్యక్తిగతంగా పేరుని కిట్టు లేదా వైసీపీ మీద కక్ష పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారంటూ స్థానిక వైసీపీ నేతలు పేరుని కిట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. శ్రీపతి అనే వ్యక్తి జనసేన పార్టీ చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. ఆ స్థలం కొంత వివాదాల్లో ఉన్నప్పటికీ అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం, తర్వాత ఈ ఇష్యూ మీద ఆయన కోర్టు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి పరిణామాల్లో పోలీసులు ఉన్నపలంగా వచ్చి అక్కడ ఇంటిని కూల్చివేయడం పట్ల వివాదం రాజుకుంది. కనీసం సమాచారం ఇవ్వకుండా పోలీసులు ఏ విధంగా ఇల్లుని కూల్చుతారంటూ అతను మండిపడిన నేపథ్యంలో అక్కడ స్థానిక ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పేరుని కిట్టు ఆ కార్యకర్తలతో వచ్చి పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులకి పేరుని కిట్టు మధ్య వాగ్వాదం నడిచింది. సిఐ వర్సెస్ పేరుని కిట్టు అనే విధంగా అక్కడ వాగ్వాదం నడిచింది. కొంత దుర్భాషలు ఆడినటువంటి పరిస్థితి కూడా మచిలీపట్నం నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పరిస్థితి పూర్తి స్థాయిలో అక్కడ వాగ్వాదం అనేది కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో మాజీ మంత్రి పేరు నాని వెళ్తున్నారు. అయితే మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఈ వ్యవహారం తెలుసు. ఈ వ్యవహారం నిన్నే ఆయన కొంత మందలించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు ఏకంగా అక్కడ పెద్ద ఎత్తున వాగ్వాదం చేయడం, వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది. మరి కాసేపట్లో మంత్రి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అటు జనసేన శ్రేణులు కూడా భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే శ్రీపతి అనే వ్యక్తి జనసేన పార్టీకి చెందిన వ్యక్తిగా చెబుతూ ఉన్నారు. ఆయనకి మద్దతుగా అక్కడికి భారీగా జనసేన శ్రేణులు చేరుకున్నారు. మరోవైపు సిఐ వ్యవహరించిన తీరుపైన నిరసిస్తూ అక్కడికి భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ చిన్న ఇంటి వివాదంగా మారినటువంటి వ్యవహారం అక్కడ సిఐ వ్యవహరించిన తీరు కారణంగా పెద్ద రాజకీయ అంశంగా మారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ పోలీసులు భారీగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా అక్రమ నిర్మాణం, అక్రమ కట్టడం అని చెప్తున్నారు. సో మున్సిపల్ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే అది అక్రమం కాదు అని వీళ్ళు చెప్తున్నారా? మున్సిపల్ అధికారులు ఏం చెప్తున్నారు? మున్సిపల్ అధికారులు ఏమో అక్రమ కట్టడం కాబట్టి కూల్చివేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు అభ్యంతరం చెప్పే వాళ్ళు ఏంటి? ఎందుకు అభ్యంతరం? అక్రమ కట్టడం కాదు అంటున్నారా వాళ్ళు?
మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు అక్రమ కట్టడం అని చెప్పినటువంటి ఆ నోటీసులు చూపించమని ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు కానీ కిట్టు కానీ కోరుతున్నారు. వైసీపీ పోలీసులు ఆ నోటీసులు చూపించకపోవడం పైన వీళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. ఎలాంటి నోటీసులు చూపించుకోకుండా మీరు ఎలా కూలుస్తారంటూ ఇక్కడ వైసీపీ శ్రేణులు కానీ ఆ ఇంటి యజమాని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాము, కోర్టులో ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో ఉన్న పళంగా ఏ విధంగా ఇంటిని కూల్చివేస్తారంటూ కూడా మండిపడుతున్నారు. దీనిపైన అక్కడ వాగ్వాదం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి మున్సిపల్ అధికారులు ఏమైనా నోటీసులు ఏమైనా ఇప్పుడేమైనా ఇష్యూ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు ఇదే అంశం మీద అక్కడ వైసీపీ శ్రేణులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి పేరు నాని కూడా వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. అదే అక్కడ మచిలీపట్నంలో ఒక ఉద్రిక్తత నెలకొంది. ఇంటి కూల్చివేత ఘటన విషయంలో మున్సిపల్ అధికారులు అక్కడ అక్రమ కట్టడం అంటూ కూల్చివేస్తే అక్కడ వైసీపీ నేతలు రావడం, అక్కడ అడ్డుకోవడం, తర్వాత పోలీసులకి వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.